వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షం ద్వాదశి. ఈరోజు చిత్తా నక్షత్రం బుధవారం. ఈరోజు అధిక మాసంలో అధిక పుణ్యఫలం కోసం మనము బుధవారం కాబట్టి నారాయణ నామాన్ని కానీ పురుషోత్తమ నామాన్ని కానీ జపించండి. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఎవరికి ఏదైతే ఇస్తామో అదే మనకు రిటర్న్ వస్తుంది. మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడే రిటర్న్ వస్తుంది. అలాగే ఒకరికి సహాయం చేస్తే ఆ సహాయం మనకి రిటర్న్ వస్తుంది. ఒకరికి కీడు చేస్తే ఆ కీడే మీకు మళ్ళీ ఎదురవుతుంది. దయచేసి ఇతరులకు ఎప్పుడూ కూడా మంచిది కోరుకోండి. ఇతరుల చెడు కోరుకొని మీరు గొప్పవారు అవ్వాలి అనుకుంటే ఏదో ఒకరోజు ఆ చెడు అనేది 100 రెట్లు మీకు రిటర్న్ అవుతుంది. ఇక ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక భిక్షకుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము భిక్షకు వెళ్తూ ఉండేవాడు. చాలా తెలివైనవాడు. అలాగే అసలు కాస్త కూడా దాన ధర్మాలు చేసేవాడు కాదు. అతను భిక్షకు వెళ్ళాడు అంటే ఖచ్చితంగా భిక్షం తీసుకొని వచ్చేవాడు. ఇక అతని భార్య చాలా మంచిది. ఎప్పుడూ కూడా ఇతరుల మంచి కోరుకుంటూ ఉండేది. ఏదైనా ఇతరులకు దానం చేసినా, ఏదైనా కొంచెం బియ్యం ఎవరికైనా ఇచ్చినా కూడా ఈ భర్త ఆమెను ఇష్టం వచ్చినట్లు తిడుతూ ఉండేవాడు. ఒకరోజు భిక్షానికి బయలుదేరాడు. ఇక అలా వెళ్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక మహారాజు కనిపిస్తాడు. అబ్బా, ఈరోజు నా పంట పండింది. మహారాజు గారిని భిక్షం అడిగితే ఖచ్చితంగా బాగా ఇస్తారు. నాకు ఏ లోటు ఉండకుండా ఉంటుంది అనుకుని వెళ్తాడు. ఇక మహారాజు దగ్గరికి వెళ్ళి భిక్షం అడిగేలోపే ఆ మహారాజే ఈ భిక్షకుడిని భిక్షం అని అడుగుతాడు. ఇక ఆ భిక్షకుడు ఆశ్చర్యపోతాడు. మీరు నన్ను భిక్షం అడగడం ఏంటి మహారాజా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఈరోజు నాకు మొదట ఎవరైతే నన్ను పలకరిస్తారో వారిని నేను భిక్షం ఎత్తాలని చెప్పేసి ఉంది. అందుకే నువ్వు నన్ను మొదట పలకరించడానికి వచ్చావు కాబట్టే నేను నిన్ను భిక్షం అడుగుతుంటాను అని చెప్తాడు. ఇక ఆ భిక్షకుడికి అస్సలు వేయాలి అని ఉండదు. అతని జోలలో బియ్యం ఉంటాయి. కానీ బియ్యం వేయడం తనకి ఇష్టం లేదు. ఎందుకంటే తనకి ఇతరులకు దానం చేసే గుణం తన దగ్గర లేదు. ఇక ఆలోచించి ఒక్క బియ్యపు గింజను మహారాజుకు దానంగా ఇస్తాడు. మహారాజు దానిని కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకొని వెళ్తాడు. ఇక ఈ భిక్షకుడు ఒక బియ్యపు గింజ తగ్గిందే అని బాధతో వెళ్తాడు. ఇక ఆ తర్వాత అతనికి చాలా ధాన్యం భిక్షంగా దొరుకుతుంది. ఇక ఇంటికి వెళ్తాడు. ఒసేయ్, ధాన్యం తీసుకొని వంట చెయ్యి అని చెప్పేసి భార్యతో చెప్తాడు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. మిగతా రోజుల కంటే కూడా ఈరోజు భిక్షం ఎక్కువగా దొరికింది అని చెప్తాడు. ఇక భార్య ఒక కంచంలోకి ఆ బియ్యం వేసి కడగడానికి చూసేటప్పటికి అందులో ఒక బంగారు బియ్యపు గింజ కనిపిస్తుంది. ఇక భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఇందులో బంగారపు బియ్యపు గింజ కనిపించింది అని చెప్పేసి చెప్తుంది. చెప్తే ఇంకా అతను ఆ భిక్షకుడు జరిగినదంతా చెప్తాడు. ఇలా మహారాజు వచ్చాడు, నేను ఒక బియ్యపు గింజను దానం చేశాను, ఇందులో ఒక బియ్యపు గింజ తగ్గింది అని చెప్తాడు. ఇక మీరు ఉదయం చెప్పారు కదండి, మహారాజుకు దానంగా ఒక బియ్యపు గింజ ఇచ్చాను అని. ఆ బియ్యపు గింజ ఇప్పుడు బంగారు బియ్యపు గింజగా మారింది అని చెప్పేసి భార్య చెప్తుంది. ఇక ఆ భిక్షకుడు బాధపడతాడు. అయ్యో, నేను ఒక బియ్యపు గింజ ఇచ్చాను, ఇంకా పిడికడు ఇచ్చేది ఉంటే నాకు అంత బంగారం వచ్చుండేది, అప్పుడు శ్రీమంతుణ్ణి అయ్యేవాడిని అని బాధపడతాడు. అప్పుడు భార్య చెప్తుంది, మనకు ఏదైతే రాసి పెట్టిందో, ఏదైతే ప్రాప్తిస్తుందో, ఏదైతే చెందాలని ఉంటుందో అదే మనకు చెందుతుంది, బాధపడకండి అని చెప్పేసి చెప్తుంది. ఈ కథలోని సారాంశం ఏంటి అంటే, మనం ఏదైతే దానం చేస్తామో అదే మీకు తిరిగి వస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఇంకా ఈరోజు వాస్తు పరిష్కారంలో భాగంగా చాలామంది గృహప్రవేశం చేసేటప్పుడు మంచిగా గడప కడుక్కొని, మంచిగా పాలు పొంగించుకొని, గుమ్మడికాయ బలి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి ఇక గృహప్రవేశం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళారో అప్పుడు దేవుణ్ణి పూజించడం కానీ ఏమీ ఉండదు. దేవుడికి పూజ చేయాలి అనిపించదు. ఏ ఇంట్లో అయితే భక్తి లేకుండా దేవుణ్ణి నిందించడం, దేవతా నిర్లక్ష్యం జరుగుతుందో ఆ ఇంట్లో పడమర దిశలో ఏదో లోపం ఉందని అర్థం. పడమర దిశలో ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ ఉంది అని చూసుకోవాలి. ఇలా చూసుకొని ఆ వాస్తును సరిచేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మన
మన సంప్రదాయంలో భాగంగా దీపం వెలుగుతూ ఉన్నప్పుడు స్త్రీ దాన్ని నోటితో ఆర్పకూడదు. అలా ఆర్పితే భారీ ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ ఆర్పాల్సిన పరిస్థితి వస్తే భర్త పిల్లల చేత కొండెక్కేలా చేయొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీ నిమ్మ పండును మధ్యలోకి కొయ్యరాదు. ముఖ్యంగా 6-9 నెలల గర్భవతి ఖచ్చితంగా నిమ్మకాయను చాకుతో కట్ చేయొద్దు. అదేవిధంగా గృహప్రవేశాలు చేసేటప్పుడు అమ్మవారికి కానీ ఏదైనా దృష్టికి కానీ గుమ్మడికాయను పగులగొడతారు. ఎప్పుడైతే గుమ్మడికాయ స్త్రీ కూడదు. అలా జరిగితే మహాపరాధం. పురుషులే పగలగొట్టాలి. గర్భిణీ స్త్రీలు ఇంటి లోపల ఉన్నప్పుడు ఇంటి బయట గుమ్మడికాయ బలి అనేది ఇవ్వకూడదు. పూర్వంలో గుమ్మడికాయను పగలగొట్టాలంటే డోర్ మధ్యలో పెట్టి డోర్ను ఇలా గట్టిగా లాగితే అది విరిగి కింద పడేది. దాన్ని తీసుకెళ్ళి కూర వండుకునేవారు. అంతే తప్పించి స్త్రీలు ఎప్పుడు కూడా గుమ్మడికాయను పగలగొట్టలేదు. ఇది మన శాస్త్రాలలోనే ఉంది. ఇక రేపు ఉదయం ఎవరికైతే ఉద్యోగం లేదో ఉద్యోగ ప్రాప్తి కోసం రేపు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేసి తూర్పు దిశలో కూర్చొని దత్తాత్రేయ అష్టకాన్ని కానీ గురుపాదుక స్తోత్రాన్ని కానీ ఏదైనా కూడా గురు స్తోత్రాలను పారాయణ చేయాలి. అలాగే గురువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. ఈరోజు అద్భుతమైన యోగక్షేమం. ఎవరైతే తీవ్రమైన కష్టాలతో బాధలతో బాధపడుతున్నారో వారు ఈరోజు గోధుమ పిండిలో కాస్త కుంకుమ కలిపి పాలతో దాన్ని 2 ప్రమిదలుగా చేయండి. అందులో నెయ్యి కానీ విప్ప నూనె కానీ పోసి దీపారాధన చేయాలి. తదుపరి ఒక జిల్లేడు పుష్పాన్ని చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ కష్టాన్ని బాధను మీ కులదేవతకు చెప్పుకొని కులదేవతకు ఆ జిల్లేడు పుష్పాన్ని సమర్పించుకోవాలి. ఖచ్చితంగా ఆ బాధను అమ్మవారు తీసివేస్తుంది.